నగరంలో పలుచోట్ల కుండపోత వాన కురుస్తోంది. బాలాపూర్, చింతల్, కుబ్దులాపూర్, మేడ్చల్, నాచారంలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉప్పల్ అలాగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కూకట్పల్లికి సంబంధించి ముఖ్యంగా కూకట్పల్లి, కుబ్దులాపూర్ ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ ప్రభావం మనకి మరి ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతంలో కూడా ఆకాశం దట్టమైన మేఘాలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్కు అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మ్యాచ్ ఒక విధంగా చెప్పాలంటే కనుక అత్యంత కీలకం కాకపోవచ్చు, కానీ సెకండ్ ప్లేస్ని సంపాదించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉండడానికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అఫ్కోర్స్ పంజాబ్ కింగ్స్కి సంబంధించి అంత కాకపోయినా ముఖ్యంగా సెకండ్ పొజిషన్కి వెళ్ళాలండి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉంది. ముఖ్యంగా 15 పాయింట్లతో ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ కనుక గెలిస్తే 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. సో అక్కడ కాంపిటీషన్కి సంబంధించి కాస్త తగ్గే అవకాశం ఉంది. కానీ ఈరోజు మ్యాచ్లో కనుక ఒకవేళ చెరొక పాయింట్ వచ్చినప్పటికీ కూడా అఫ్కోర్స్ అక్కడ రన్ రేట్ బేస్ అవుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ 3rd ప్లేస్లోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రన్ రేట్ నేపథ్యంలో చూసుకున్న సెకండ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ అంతవరకు కనుక చూసుకుంటే ఈరోజు మ్యాచ్కి వాతావరణ గండం సంబంధించి ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. అక్కడక్కడ చినుకులకు సంబంధించి వర్షం కురుస్తూ ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి ఇటు కూకట్పల్లి, కుబ్దులాపూర్ ఆయా ప్రాంతాల్లో ఇటు కీసర వరకు కూడా లేటెస్ట్ అయితే సికింద్రాబాద్కి సంబంధించి కూడా ఆకాశం మేఘావృతం ఉంది. మరి కాసేపట్లో అంటే 5:30 ఆ ప్రాంతంలో ఇటు ఉప్పల్ కావచ్చు, ఈ కీసర కావచ్చు, ఘట్కేసర్ ఆ ప్రాంతాల్లో కూడా అంటే కీసర కావచ్చు, దమ్మాయిగూడ, ఇటు సికింద్రాబాద్ ఇక్కడ వరకు కూడా ఆకాశం మేఘావృతమే ఉంది. మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఉప్పల్కి సంబంధించి ఒకవేళ వాన కురిస్తే, భారీ వర్షం కురిస్తే కనుక అప్పుడు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. మ్యాచ్కి వర్ష గండం తప్పదా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఒక భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కనుక మ్యాచ్ ఇంటరప్ట్ అయితే, ఒకవేళ మ్యాచ్కి సంబంధించి భారీ వర్షం కురిసే నేపథ్యంలో మ్యాచ్ కనుక ఆగితే చెరొక పాయింట్ దక్కే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ పాయింట్ పట్టికలో మరొక ప్లేస్లోకి ఎగబాకే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రన్ రేట్ బేస్ అవుతుంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్కి సంబంధించి స్కోర్ అనేది ఒక హై స్కోరింగ్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్కి సంబంధించి అంటే కాస్త రన్ రేట్కి సంబంధించి తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఈరోజు కనుక మ్యాచ్ వర్షం కారణంగా ఆగితే సెకండ్ పొజిషన్కి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కే మిగులుతుంది. ఎందుకంటే చెరొక పాయింట్ వేరే నేపథ్యంలో లేదు, వర్షం కంటిన్యూ అయిన తర్వాత కూడా మ్యాచ్ కంటిన్యూ అయితే కనుక గెలిస్తే చాలు సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది హైదరాబాద్. కాబట్టి ఇప్పటికే చాలామంది హైదరాబాద్ ఇలా అక్కడ చేరుకున్నారు. అఫ్కోర్స్ రెండు కావచ్చు, లేకపోతే ఒంటిగంట ఆ టైంలో మీరు చూస్తుంటే కనుక మెట్రోస్ కావచ్చు, లేకపోతే బస్సెస్ కావచ్చు, ఆరెంజ్ ఆర్మీతో కిక్కిరిసిపోయాయి. అయితే ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు వర్షం షాక్ ఇవ్వబోతోందా అంటే అవుననే ప్రచారం అందుకుంది. ముఖ్యంగా ఇప్పటికే ఉప్పల్ కావచ్చు, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కూకట్పల్లి, కుబ్దులాపూర్, మియాపూర్ ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే నగరవాసులకు సంబంధించి ఆ ఇంపాక్ట్ని చూస్తున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ క్రికెట్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా SRH ఫ్యాన్స్కి సంబంధించి ఇది కాస్త ఇబ్బందికరమైన న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయిపోయింది. పూర్తిగా మ్యాచ్ రద్దు అయిపోయిన పరిస్థితి చూసాం. చెరొక పాయింట్ దక్కింది. కానీ ఈరోజు మ్యాచ్ కూడా దాదాపుగా ప్రారంభమైంది. హై స్కోర్ దిశగా వెళ్తోంది. అఫ్కోర్స్ హై స్కోర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది పంజాబ్ కింగ్స్ నుంచి. సో ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ పంజాబ్ గెలిచినప్పటికీ మహా అయితే 2 పాయింట్లు వస్తాయి. కానీ ప్లే ఆఫ్స్కి సంబంధించి ఎక్కడ ఆశలు సజీవంగా ఏ కోసైనా లేవు. కానీ సన్ రైజర్స్కి మాత్రం ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. కీలకమైన మ్యాచ్ కాకపోవచ్చు, కానీ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే కాంపిటీషన్లో హెవీ కాంపిటీషన్ నుంచి, ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత
ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఓడిపోయినప్పటికీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి సినారియో ఉంటుంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించి ఆరెంజ్ ఆర్మీ వెళ్ళింది ఈరోజు. అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ని గెలిపించుకొని పాయింట్ పర్టికులర్ సెకండ్ ప్లేస్లోకి ఎలాగైనా హైదరాబాద్ని తీసుకురావాలంటూ కూడా సపోర్ట్ చేయడానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మేఘాలు కమ్మేయడం ఫ్యాన్స్ని కాస్త నిరాశ గురి చేస్తుంది. ఎందుకంటే వన్స్ వర్షం స్టార్ట్ అయిన తర్వాత జూ మొదలవుతుంది. ఆ తర్వాత బౌలింగ్ అంటే పిచ్ బాల్కి సపోర్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలో టర్న్ అవుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భంలో అఫ్కోర్స్ బౌలింగ్ కాస్త ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. ఇంకా అవుట్ పిచ్కి సంబంధించి పూర్తిగా తడిసిపోతుంది. సో ఇటువంటి సినారీ ఉంటుంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్కి కాస్త ఇబ్బందికర వాతావరణం కలగచ్చు. సో ఇటువంటి సినారీ ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం వర్ష గండం పొంచిందనే చెప్పుకోవాలి ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే పంజాబ్ కింగ్స్కి మధ్య జరుగుతున్న మ్యాచ్కి. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా మేఘాలు దట్టంగా అలుముకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి అలాగే ఇటు ఆ ప్రాంతానికి సంబంధించి మీరు చూస్తే కనుక వర్షం మొదలైంది. ఆ వర్షం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇటు మాధాపూర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడే చిరుచినుకులు మొదలయ్యాయి. ఇటు మేడ్చల్ అలాగే దాంతోపాటు కీసర వైఎస్ సికింద్రాబాద్ అంటే ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. అట్ ద సేమ్ టైం ఘట్కేసర్ వరకు కూడా ఈ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ నేపథ్యంలో ఇటు ఉప్పల్కి సంబంధించి కూడా ఎందుకంటే దమ్మాగూడ కావచ్చు ఇటు బోగారం ఇంతవరకు కూడా మేఘాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉప్పల్కి సంబంధించి కూడా అక్కడ వాతావరణం మారింది. ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయకపోయినప్పటికీ కూడా మేఘాల ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. గ్రీన్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం కావచ్చు రాత్రి కావచ్చు సాధారణ నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్లో ఈరోజు జరుగుతున్న మ్యాచ్కి హైదరాబాద్లో ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కి వర్షగండం పొంచి ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయిపోయింది. హై స్కోర్ రికార్డ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్కి సంబంధించి పంజాబ్ కింగ్స్ దాదాపు 200+ స్కోర్ అవుతోంది. ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే పిచ్ ప్రాపర్గా సపోర్ట్గా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా వర్షం లేదు. ఎలాగైతే ప్రిపేర్ చేస్తుందో అలాగే ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వర్షం పడితే కనుక అవుట్ ఫీల్డ్ అంతా కూడా మొత్తం చిత్తడిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్కి సంబంధించి పిచ్కి సంబంధించి మాత్రం కవర్ చేసే పరిస్థితి మనం దాదాపు చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ కావచ్చు అట్ ద సేమ్ టైం బాల్కి సంబంధించి జూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బౌలర్స్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్స్కి సంబంధించి కూడా ఎందుకంటే కాస్త పిచ్ తడిగా మారిందంటే ఆ జూ కనుక వచ్చిందంటే స్వింగ్ అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో ఇటువంటి సినారియో ఉంటుంది. అంటే అనుకున్నంత లెవెల్లో బాల్ రాకపోవచ్చు, ఆ పేస్ సంబంధించి అంత రాకపోవచ్చు. సో ఇది ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం కనుక చూసుకుంటే ఇప్పటికే పంజాబ్ కింగ్స్ 4లతో 6ల మోత మోగించింది. సో లాస్ట్ ఓవర్లో కూడా దంచి కొడుతుందని చెప్పుకోవాలి. దాదాపు 20 ఓవర్స్కి 214 స్కోర్ చేసింది పంజాబ్ కింగ్స్. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి ఏం చేయబోతోంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. వర్షం పడితే ఏం జరగచ్చు, వర్షం పడకపోతే ఏం జరగచ్చు, ఒక వర్షానికి సంబంధించి సినారియో ఎలా ఉంది, వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు కావచ్చు ఎటువంటి సూచనలు జారీ చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఐపీఎల్ మ్యాచ్ ముఖ్యంగా హైదరాబాద్లో చాలా
ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న మ్యాచ్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పల్లో ఎటువంటి సినారియో ఉంది, వర్షానికి సంబంధించి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది శిల్ప? ప్రస్తుతం నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుపుకున్నాయి. ఇంకోవైపు చాలా చోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అనేది చిరుజల్లులు మొదలైనాయి. ఇప్పటికే ఆటకి అంతరాయం ఏర్పడుతుందని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటారో వాళ్ళు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న ఏదైతే ఎస్ఆర్హెచ్ అనే చాలా కీలక మ్యాచ్ ఇప్పుడు చివరి దశలో ఉన్నది, ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం ఏర్పడుతున్నది చాలా ఆందోళన. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మ్యాచ్ అనేది చాలా మంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే క్రికెట్ సంబంధించిన టికెట్లనే వెంటనే అమ్ముడుపోతున్నాయి అంటే దీనికి సంబంధించి క్రికెట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకోవైపు ఏదైతే ఈ వర్షం అనేది గత 2 రోజుల నుంచి కూడా చాలా అంతరాయం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న ఏదైతే కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ రోజు ఒకవైపు మ్యాచ్ 2 గంటలకు స్టార్ట్ అయింది. 2 గంటలకు కొంచెం చల్లని వాతావరణం ఉన్నప్పటికీ రాను ఏదైతే 4 గంటల నుంచి నగర వ్యాప్తంగా ఏదైతే వాతావరణం అనేది పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం దట్టమైన మేఘాలు అలుపుకున్నాయి. ఇప్పటికే చిరుజల్లులు మొదలైనాయి. ఇప్పటికే మొన్న వర్షం కారణంగా ఏదైతే పిచ్ ఉంటుందో మొత్తం కవర్ చేసేసారు మొత్తం కూడా. ఈ రోజు కూడా ఏదైతే ఇప్పుడు అనేది మ్యాచ్ అనేది జరుగుతుంది. కానీ ఇంకా వచ్చే ఏదైతే హాఫ్ అన్ అవర్ కావచ్చు 1 అవర్లో ఈ వర్షం తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే మబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే హాఫ్ అన్ అవర్లో ఎక్కువగా రేంజ్ ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో రెయిన్ అనేది వచ్చే 1 అవర్లో చాలా హెవీగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ వెస్ట్ పార్ట్ ఉంటుందో వెస్ట్ పార్ట్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో ఉప్పల్లో మెయిన్గా వీధులుగా కూడిన భారీ వర్షం ఉంటుంది. దీంతో ఇప్పటికీ ఏదైతే మ్యాచ్ జరుగుతుందో దీనికి ఇప్పటికే అంతరాయం ఏర్పడింది. ఇంకా మ్యాచ్ సంబంధించి ఇప్పటికే ఏదైతే అభిమానులు ఉంటారో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన నేర్కొన్నది. ఎందుకంటే చాలా ఆసక్తిగా చాలా ఎగ్జైటివ్గా ఫీల్ అవుతున్నారు. ఈసారి ఎస్ఆర్హెచ్ చాలా ఊపుతో ఆడుతున్నారు, చాలా మంది ఎగ్జైటివ్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ వర్ష ప్రభావం చాలా క్రికెట్ అభిమానులు ఒక సందిగ్ధత అయితే నేర్కొన్నది. ఎందుకంటే మ్యాచ్ అనేది ఎలా రానున్న ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతుందా లేదా అనేది అందరిలో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే వచ్చే 2 అవర్స్ కూడా హెవీ రెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో కూడా పిడుగుపాటుకి ఇప్పటికే 3 మృతి చెందారు. దీంతో కూడా హైదరాబాద్ కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చే 2 అవర్స్ లో హెవీ రెయిన్ ఉంటుంది. ముఖ్యంగా ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అదే విధంగా ఏదైతే ఉరుములు మెరుపులు శబ్దంతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటారో వాళ్ళు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం మొన్ననే చాలా మంది నిరాశ చెందారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ వేదికగా ఆడుతుంది. మొన్న ఈ విధంగానే రద్దయింది. ఈ రోజు కూడా ఇది చివరి మ్యాచ్. ఏదైతే ఈ ఐపీఎల్ సీజన్ ఉందో ఈ ఐపీఎల్ సీజన్ లో ఇది చివరి మ్యాచ్. అండ్ ఇప్పటికే ఎస్ఆర్హెచ్ చాలా అభిమానులు ఉన్నారు, చాలా మంది ఇప్పటికే వచ్చారు. పంజాబ్ కావచ్చు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేది ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ కి వానగండం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొదటి ఇన్నింగ్స్ జరుగుతుంది. ఇన్నింగ్స్ లోనే ఇప్పటికే చిరుజల్లుల ఎఫెక్ట్ అనేది కొంచెం పడింది. ఈ వర్ష తీవ్రతను కొంచెం పెరిగితే ఏదైతే పిచ్ తలవకుండా దాన్ని కవర్ చేసే విధంగా ఇప్పటికే అక్కడ ఉన్న ఎవరైతే ఎల్సీఏకి సంబంధించిన అధికారులు కావచ్చు ఇప్పటికే అప్రమత్తమయ్యి వర్షం పడితే వెంటనే అలర్ట్ అయ్యే విధంగా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ కి సంబంధించి ఎందుకంటే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మనం పరిస్థితి చూసాం. అంటే మేఘావృతే ఉంది. ఇటు ఓవరాల్ హైదరాబాద్ కి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతోంది? భారీ వర్షం ఉండే అవకాశం ఉందా, లేకపోతే సాధారణ నుంచి మోస్తరు వర్షం ఉండే అవకాశం ఉందా? ఏమంటోంది వాతావరణ శాఖ? ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం అనేది చాలా బలంగా కొనసాగుతున్న దీని ప్రభావంతో ఏదైతే ఈవినింగ్ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం అది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఎదురుగాలులో వర్షం ఉంటాయని ఇప్పటికే చెప్పుకొస్తుంది. అదే విధంగా గత 4 రోజుల పాటు ఇదే సినారియో మనం చూసుకుంటూ వచ్చాం. ఏదైతే ఈవినింగ్ మన 4 o'clock కాగానే కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది గత 4 రోజుల నుంచి నమోదవుతుంది. ఏదైతే వాతావరణ శాఖ ఒక 1 hour బిఫోర్ తెలియజేసిన విధంగానే వర్షం అనేది పడుతూనే వస్తున్నది. ఇంకా వచ్చే 4 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన. జనరల్ గా వేసవి కాలంలో అనేది చాలా 5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా నమోదవుతుంది.
కానీ ఈ సంవత్సరం చాలా భిన్నంగా 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా దాదాపు 1 అవర్ ఈ వర్షం అనేది కుండపోత వర్షం. మన వర్షాకాలంలో ఏ విధంగా వర్షాలు చూస్తామో అదే వర్షపాతం ఇప్పుడు నమోదవుతుంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం వల్ల కూడా ఏదైతే హీట్ వేవ్స్ కండిషన్స్ ద్వారా అనేది ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈ వర్షం వస్తుందని, ముఖ్యంగా ఈ ఏదైతే ఇప్పటికే ఎల్లో అలర్ట్ అని కొనసాగుతుంది, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. వచ్చే 4 రోజుల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఆవర్తనం కావచ్చు 2 రోజులు కొనసాగుతున్నాయో ఇవి 22వ తారీఖు అయితే తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం, మొదట అల్పపీడనం ఏర్పడి అనంతరం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పుడు ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైతే 10 సెంటీమీటర్లు కురుస్తున్నాయో ఇంతకన్నా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలంలో జనరల్ గా వానతో పాటు ఈదురుగాలు చాలా బలంగా వీస్తాయి. సో ఇప్పుడు ఏదైతే నైరుతి ఋతుపవనాలు కూడా ఒకవైపు చురుగ్గా కలుపుతున్నా దీని ఎఫెక్ట్ కూడా స్పష్టంగా వర్షాలపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ఏదైతే విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ గత 4 రోజుల నుంచి కూడా ఒకవైపు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే ఏదైతే వర్షాలకు సంబంధించిన అలర్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో బయటికి రావద్దని ఒకవైపు జిల్లా యంత్రాంగానికి అలర్ట్ చేసి ఏదైతే ధాన్యం ఉంటుందో ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దాచిపెట్టాలి, మార్కెట్లోకి తీసుకురావద్దు, బయటికి తీసుకొస్తే తడిసిపోద్దని ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. ఈ 4 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలోనే మొత్తం కూడా ఈవినింగ్ టైంలో అంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవినింగ్ టైంలోనే భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ లో వాన దంచి కొడుతోంది. నగరంలో పలు చోట్ల కుండపోత వాన కురుస్తోంది. బాలాపూర్, చింతల్, కుబ్దులాపూర్, మేడ్చల్, నాచరంలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఉప్పల్ పరిసరాల్లో కావచ్చు భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ వర్షం IPL మ్యాచ్ కు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది.